రెండు మాటలు. మొదటి వార్త ఏం వార్త? మత్తయి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. లూకా సువార్త. బైబిల్ ఉండే తీయండమ్మా, బైబిల్ ఉండేవాళ్ళు. లూకా 23:34. ఎరుగురు కనుక క్షమించమని చెప్పాను. సమాపన. క్షమించండి, మొదటి వాక్యం. రెండోది లూకా సువార్త 23:44-43 చదవండమ్మా. రెండోది యేసుని సిలువలో వేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు నేశారు. ఎవరాళ్ళు? దొంగలు కదా. ఆ ఇద్దరులో ఒక్కడి పేరేమో డిస్మాస్, ఇంకొక పేరేమో గెస్టాస్. వీళ్ళ గురించి బైబిల్లో లేదు కానీ పేర్లు. ఇంకొక పుస్తకం ఉంది, నికోదేమోస్ అనే ఒక గాస్పల్ అంటది. అంటే అవుట్లో ఉండి రాశారు, వాళ్ళ పేర్లు రాశారు, వాళ్ళు గుణ లక్షణాలు రాశారు, వాళ్ళు ఏం తప్పు చేశారో ఆ తప్పుకి వాళ్ళు పొందుకున్న సమాపన ఏంది అని చెప్పి ఆ బుక్కులో రాశారు వాళ్ళ గురించి. సరే, మూడోది యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. లూకా సువార్త, యోహాను సువార్త, యోహాను 19:26-27. యేసు ప్రభు యేసు సిలువలో వేయినప్పుడు ఆ సిలువ పక్కన ఎవరుండారు? యేసు తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు. ఇద్దరం చూచి ఒక మాట చెప్పాడు. ఆ శిష్యుని పిలిచి, అదుగో మీ తల్లి, ఆయన చేర్చుకో. తల్లిని పిలిచి, అదుగో మీ కొడుకు, ఆయన చేర్చు. ఆ సమయమే ఆ శిష్యుడు ఆమెని చేర్చుకున్నాడంట. తల్లిదండ్రుల్ని గణపరచాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని మనం వదిలిపెట్టకూడదు అని చెప్పి దేవుడే 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. దాన్ని అపోస్తలుడైన పౌలు ద్వారా ఎఫెసీయుల 6వ అధ్యాయం 1-3 దాకా మనం చదువుతుంటే, మన ఈ లోకంలో చక్కగా బతకాలంటే, మన ఆయుష్ కాలం పొడిగించాలంటే, మనం సమాధానంగా జీవించాలంటే తల్లిదండ్రుల్ని ఏం చేయాలంటే, తల్లిదండ్రుల్ని ఘనపరచాలి, తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలని దేవుడు చెప్పిన మాట పరిశుద్ధ ఆత్మ ద్వారా పౌలు పలుకుతున్న మాటలు. సరే, 4వ మత్తయి సువార్త 4వ వాక్యం, 4వ వార్త. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం, 46వ వాక్యం. 4వ వార్త హేలి హేలి లామా సబక్తానని పలికిను. ఆ మాటకి ఏం అర్థం అంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని పలికెను. అంటే
ఒక కమెంటరీ చెప్తుంది, ఈ మాట గ్రీక్ హీబ్రూ కాదు, అరామిక్ భాష. ఈ అరామిక్ భాషలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా దేవా నా దేవా, దీని కొరకే నేను వచ్చాను, సిలువ మోసేదానికి, ప్రాణం పెట్టేదానికి, రక్తం కార్చేదానికి, రక్షణ ఇచ్చేదానికే నేను వచ్చాను, దీని కొరకే నేను వచ్చానని పలికాడని ఆ అరామిక్లో ఆ వాక్యం రాసి బైబిల్ కమెంటరీలో రాసి పెట్టారు. దీని కొరకే, ఇందుకే నేను పుట్టాను, ఇందుకే నేను వచ్చాను, ఇందుకే నేను బాధపడుతున్నాను తండ్రి అని ఆయనకి కృతజ్ఞత చెప్పినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. సరే, 5వ వాక్యం యోహాను 19, యోహాను రాసిన పత్రిక గాస్పెల్, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం 29వ వాక్యం. ఆయన ఆ ఆ ఆ ఆ ఆ నేను దప్పిగా ఉంటున్నాను. ఎందుకు దప్పిగా? ఆయన ఏం దప్పిగా? ఆయనకి పొద్దునుంచి ఆయన కొడుతున్నారు, సిలువను మోసుకొని నడిచి వెళుతున్నాడు. కల్వారి స్థలానికి తాను సిలువను మోసుకొని వెళ్ళాడు. బట్ ఆయనకి శరీరం దప్పికొచ్చిందా? ఏం దప్పిక ఇక్కడ? ఆత్మ దప్పిక. యోహాను 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ద్వారా మాట్లాడుతున్న ఒక మాట, నాకు దప్పిక ఉంది, నీళ్ళు అన్నాడు. అంటే తాగే నీళ్ళు కాదు, శరీరానికి నీళ్ళు కాదు, ఆత్మ దాహం. ఆ ఆత్మ దాహాన్ని తీర్చుకున్నాడు. అక్కడ సమరయ పట్టణం అంత మారుమనసు పొందుకున్నారు, దేవుని నమ్ముకున్నారు, దేవుణ్ణి వెంబడించారు. ఆయన దేవుణ్ణి సంతోషంగా స్తుతించారు సమరయ పట్టణం. బట్ ఆత్మ దాహం. ఏం దాహం? ఆత్మ దాహం. ఇక 6వది యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వాక్యం 30. సమర్థమైంది. ఏ సమర్థమైంది? దేవుడు ప్రభు సిలువను మోయాలి, సమర్థమైంది. ఆయన పాపుల కొరకు రక్తం కార్చాలి, కార్చాడు, సమర్థమైంది. సాతాని తలను ఆయన ఆ సిలువ ద్వారా జయించడానికి సాతాని క్రియలను లయలుపరిచాడు. అందుకే వచ్చాడు, జయం పొందుకున్నాడు, జయాన్ని ఇచ్చాడు. కల్వారి సిలువ ద్వారా అన్ని సమర్థమైంది. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. 7వది లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం వాక్యం 46వ వాక్యం. 23 తండ్రి నీ చేతికి నేను ఆత్మను అప్పగించుతున్నాను అని పలికాడు. అప్పగించాడంట. ఇప్పుడు మీకు ఒక పని ఇస్తే మీరు అన్ని పనులు చేసేసి యజమాని చూసి, యజమాన్ నేను పని అంతా చేశానని చెప్పి వాళ్ళకి బేగం కానీ ఏదో మన వస్తువులు ఇచ్చింది వాళ్ళకి అప్పగించి వచ్చేస్తాం. మనం చిన్నప్పటి నుంచి కొన్ని వస్తువులు పిల్లల దగ్గర తీసుకుంటాం. ఆ పలక కానీ, ఆ బలపం కానీ, పెన్ను కానీ, బుక్ కానీ మనం తీసుకుంటే చక్కగా మళ్ళీ ఏం చేస్తాము? అప్పగించేస్తాం. కొన్ని వస్తువులు ఇంట్లో కూడా, ఇంటి ద్వారా కూడా మనం తీసుకుంటాం కదా. కొద్దిగా బండి ఇవ్వండి,
ఈ సైకిల్ ఇవ్వండి, ఏదో వంట చేసుకునే వస్తువులు కూడా మనం తీసుకుంటాం కొన్ని. అది చక్కగా మళ్ళీ ఇచ్చేస్తాం. ఏం చేస్తాము? అప్పగిస్తాం. తీసుకుంటాం, అప్పగిస్తాం. మన ఆత్మ ఎవరిచ్చింది? దేవుడు. తండ్రి అయిన దేవుడు. ఈ ఆత్మ ఎవరికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి? అమ్మా? దేవునికి అప్పగించాలి. దేవుడికి అప్పగించాలి. అందుకే అన్ని చేసిన తర్వాత సమర్థమైందని చెప్పి ప్రభువైన యేసు తన ఆత్మని తండ్రి అయిన దేవుడి దగ్గర అప్పగించాడు. మనం కూడా మన ఆత్మని దేవుడి దగ్గర అప్పగించాలి. మన కుటుంబాన్ని అప్పగించాలి. మన పిల్లల్ని అప్పగించాలి. మన దేశం కూడా దేవుడి దగ్గర అప్పగించాలని మనం ప్రార్థన చేయాలి. 7 వాక్యం ఇంపార్టెంట్. సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలు. బైబిల్ అంతా పలికాడు యేసు ప్రభు. యెహోవా దేవుడు, పరిశుద్ధ ఆత్మ, యేసు రక్షకుడు పలికిన మాటలు బైబిల్ అంతా ఇంపార్టెంటే. బట్ సిలువలో వేలాడేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు పలికిన మాటలు అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. ఆ వాక్యం ఈ లోకంలో ధ్యానిస్తున్నారు. ఈ లోకంలో ఆ వాక్యం పెద్దగా బిక్కరగా కేకలేచి చెప్తున్నారు. దేవుడు యేసు ప్రభు పలికిన 7 మాటలని. యేసు ప్రభు పలికిన 7 మాటలు సిలువలో